ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి పెరుగుతోంది. లోక్సభ సీటు కోసం బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ కొందరు నేతలు అడ్డు చెప్పడంతో మనస్తాపంతో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ముందుగా పార్టీ నేతల బుజ్జగింపులు ఫలించలేదు. దీంతో అధినేతలు రంగంలోకి దిగడంతో మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్ లోక్సభ స్థానంలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీ ముక్కలు చెక్కలవుతోంది. కీలక నేతలంతా ఇతర పార్టీల్లో చేరటంతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఏకంగా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ వీడే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ పార్టీ పెద్దల బుజ్జగింపులతో ఆ తర్వాత వెనక్కి తగ్గారని సమాచారం. పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే ఈ నేత రాజీనామా చేస్తే కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆరూరి రమేష్ వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానంపై గురిపెట్టారు. బీఆర్ఎస్ నుంచి తనకే టికెట్ కావాలని అధిష్టానాన్ని కోరారు. కానీ ఆరూరి ఆశలకు స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అడ్డుకట్ట వేశారట. ఆరూరికి వరంగల్ టికెట్ రాకుండా అధిష్టానం దగ్గర పావులు కదిపారని సమాచారం. దీనికి తోడు కడియం శ్రీహరి కూతురు కావ్య సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధనపేట నుంచి ఓడిపోయిన ఆరూరి వరంగల్ ఎంపీ స్థానాన్ని ఎలా గెలుచుకుంటారని కడియం శ్రీహరి ప్రశ్నిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆరూరి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అనుచరులతో సమావేశం నిర్వహించారు. కమలదళంలో చేరి వరంగల్ పార్లమెంటు సీటుకు పోటీ చేసి ప్లాన్ చేసుకున్నారట. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం ఆరూరిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసింది. తొలుత ఈ బాధ్యతలు కడియం శ్రీహరికి అప్పగించింది. కానీ ఆరూరి దగ్గరకు వెళ్లేందుకు ఈ ఎమ్మెల్యే ఇష్టపడకపోవడంతో ఎమ్మెల్సీ బసవరాజు సారేను రంగంలోకి దింపింది. ఆరూరి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు బుజ్జగించినట్టు సమాచారం. కడియం శ్రీహరి ఎస్సీల్లో బైండ్ల తెగకు చెందిన వ్యక్తి. కానీ వరంగల్లో ఆ సామాజిక వర్గం ఓట్లు తక్కువ. దీంతో గెలుపు అంత ఈజీ కాదనే విషయం అధిష్టానం దృష్టికి వెళ్లింది. అందుకే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ నేతకు ప్రతి గ్రామంలోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్యమ సమయంలోనే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన స్వప్నను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈమెకు టికెట్ ఇస్తే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న పరిచయాలు పార్టీ విజయానికి దోహదపడతాయని అధిష్టానం భావించింది. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ చేంజ్ అవుతున్నట్టు సమాచారం. ఆరూరి రమేష్ తో కేటీఆర్ హరీష్ రావు చర్చలు జరపడంతో యూటర్న్ తీసుకున్నారని చర్చ సాగుతోంది. వరంగల్ పార్లమెంటు టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో మెత్తపడ్డారని సమాచారం. బీజేపీలో చేరే ఆలోచనను విరమించుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఏ కారణంగానైనా రమేష్ పోటీ చేయకపోతే పెద్ది స్వప్నకు సీటు గ్యారంటీ అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడు తొర్రూరు జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఎస్పీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన తనకే టికెట్ కావాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరారట. ఇటు బీఆర్ఎస్ లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు కూడా తమకే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు వారంతా మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నామని చెబుతున్నారు. పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని వారికి కీలక పదవులు ఇచ్చారని, ఇప్పుడు ఉద్యమకారులకే వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాలని వారంతా పట్టుపడుతున్నారు. లేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వరంగల్ ఎంపీ టికెట్ కేటాయింపు వ్యవహారం బీఆర్ఎస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. లేటెస్ట్ పరిణామాల నేపథ్యంలో ఆరూరి రమేష్ కు టికెట్ ఖాయమని భావిస్తున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.